జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు, భయపడ్డారు. మీరు ఒక్కరే మాట్లాడారు. ఎంతకంటే రాజకీయ పార్టీలను, నా వ్యక్తులను అవమానించటం ఇంకా ఏముంటుంది? ఇంకా మీరు ఒక్కరే మాట్లాడారా? ఈ సమ్మెలు అయిపోయాయా? ఈ సంఘాలు అయిపోయాయా? ఈ విమర్శలు అయిపోయినాయా? చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి అప్పటి ఛానల్స్, అప్పటి పత్రికలు తీయండి, అవన్నీ ఉన్నాయి కదా. ఎవరు భయపడి నోరు మూసుకోలేదు. భయపడింది మోదీకి భయపడుతున్నది ఇప్పుడున్నటువంటి కూటమి. ఈ భయం వల్లనే మీరు విశాఖపట్నాన్ని బాహాటంగా 34 భాగాలు ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామంటే కూడా మాట్లాడడం లేదు. పైగా దాని గురించి నేనేం చేయలేను, అది పార్లమెంట్లోకి రావాలని సిద్ధాంతాలు కూడా చెప్తున్నారు. భయపడటం అంటూ ఉంటే మోదీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండూ కూడా సరే. జగన్, చంద్రబాబు నాయుడు కూడా మోదీతో చేతులు కలిపారు, మోదీకి భయపడుతున్నారని అందరు చెప్తున్నారు. మీరు కూడా అందులో భాగంగా ఉన్నారు. భయపడితే గీరితే మీరు భయపడ్డారు, కానీ బీజేపీ విధానాల్లో ఉన్న తప్పులను, మత రాజకీయాలను, అలాగే బీజేపీకి భయపడేటటువంటి గత ప్రస్తుత ప్రభుత్వాలను విమర్శించే వాళ్ళు ఎవరు భయపడలేదు. మీలాగే మాట్లాడాలి, మీ భాషలోనే మాట్లాడాలి. నేను ఇక్కడ కేవలం అంశానికి మాత్రమే పరిమితమై మాట్లాడుతున్నాను. నేను వ్యక్తిగతంగా ఏమీ అనడం లేదు. మార్చుకునే అధికారం మీకు ఉందని కూడా నేను ఒప్పుకుంటున్నాను. కానీ మార్చుకున్నానని మీరు చెప్పాలి కదా. మార్పే లేదు.